ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఒక పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్మిక వర్గం, శ్రామిక వర్గం, పేదలు అందరూ కలిసి ఎర్ర జెండాను ఎత్తినటువంటి ఆవిర్భవించినటువంటి రోజు ఇది. అందుకనే మేడే అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రాత్మకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగును వెలుగుతున్నది. దీన్ని వక్రీకరించడానికి దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఎర్రజెండా ఔన్నత్యాన్ని కనుమర్చడానికి లేదా కార్మిక హక్కుల్ని కాలరాయడానికి, రైతాంగ సమస్యలను, అట్లాగే ఈరోజు శ్రామిక మహిళల సమస్యలను, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్మిక హక్కులని 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి ఈరోజు పూర్వం అనేక అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులను భంగపరిచే విధంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. 8 గంటల పని విధానం ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక హక్కుగా సాధించి అన్ని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రోజు. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 8 గంటల పని విధానాన్ని మార్చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి దేశంలో బలవంతంగా రుద్దుతున్నారు. ఈరోజు ఇప్పటికే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంటే భారతదేశంలో మాత్రం 12 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి నరేంద్ర మోడీ పూనుకున్నాడు. దీన్ని కార్మిక వర్గం, శ్రామిక వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నది. దీన్ని ఒప్పుకునేది లేదు. మళ్ళీ ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతుంది తప్ప 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు ఒప్పుకొని తీరేది ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం భీష్మించుకొని పోరాటాల్లోకి వస్తూ ఉంది. అంతేకాదు ఇప్పటికే ఈరోజు 4 లేబర్ కోడ్ పేరుతో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చినటువంటి ఈ విధానాల్ని ఈరోజు పెద్ద ఎత్తున హక్కులను భంగపరుస్తున్నాడు, ప్రజాస్వామిక హక్కులను బలపరుస్తున్నాడు, రాజ్యాంగబద్ధంగా హక్కులను భంగపరుస్తున్నాడు. అట్లాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా, లౌకిక వ్యవస్థను కూడా కూకటి వేళ్లతో కూల్చేయాలని చెప్పేసి కుట్ర చేస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. ఈరోజు దేశంలో ఈరోజు పెద్ద ఎత్తున ఉగ్రవాదం పేరుతో అణిచివేసే వాళ్ళను, ప్రశ్నించే వాళ్ళను ఈరోజు పెద్ద ఎత్తున కేసులు పెట్టి నిర్బంధించి ఈరోజు పోలీస్ స్టేషన్లో జైల్లోకి పంపేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దేశోన్ముఖంగా వామపక్ష భావజాలాన్ని ఈరోజు చంపేయాలని చెప్పేసి చూస్తున్నాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వామపక్షాలు, పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా మనం ఎట్లయితే ప్రజా సమస్యల మీద, ప్రజా ఉద్యమాల మీద పోరాటాలు కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నారు మోడీ విధానాల్ని. అందుకని సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఈ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిండో. అందుకనే నరేంద్ర మోడీ విధానాల పట్ల ఈరోజు ప్రజలు తిరస్కరించడానికి, వ్యతిరేకించడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలకు వస్తున్నారు. ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధాన్ని బలపరుస్తున్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ అమెరికాకు, ట్రంప్కు లొంగిపోతున్నాడు, ఆత్మ వంచన చేసుకుంటున్నాడు, 140 కోట్ల భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాడు. ఈరోజు ఈ యుద్ధాన్ని ఖండించలేకపోతున్నాడు. ఇటువంటి దిగజారుడు విధానాల వల్లనే ఈ దేశం ఇప్పటికీ ప్రజాస్వామిక విలువలు మంటగలుస్తున్నాయి, కార్మిక హక్కులు పోతున్నాయి, రైతాంగ హక్కులు పోతున్నాయి, దళితుల, గిరిజనుల, మైనార్టీల హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది. ఇటువంటి వాటి పట్ల ఈరోజు కమ్యూనిస్టులంగా పెద్ద ఎత్తున వీటిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు కొనసాగించడానికి ఈరోజు ముందుకొచ్చినాం. ఈ మేడే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఏదైతే తీసుకుంటున్నటువంటి ఈరోజు ప్రజా హక్కులను నిలబెట్టడానికి, ప్రజా ఉద్యమాలను ముందు తీసుకుపోవడానికి ఈ మేడే స్ఫూర్తి తీసుకొని ఇంకా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ విధానాల్ని మరొక్కసారి ఉపసంహరించుకోవాలని చెప్పేసి, కార్మిక హక్కుల్ని కలరాయొద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.